భారత్లో 48 డిగ్రీల ఎండ దంచుకొడుతున్నా జస్ట్ ఒక్క చేత్తో రుమాలు పట్టుకుని బైక్ల మీద దర్జాగా తిరిగేస్తాం. కానీ అదే 40 డిగ్రీల వేడి ఐరోపాను తాకితే చాలు, అక్కడ నరకం కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదే హాట్ టాపిక్. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో జనాలు ఏసీలో కూలర్లు దొరక్క పిచ్చి వాళ్ళలా రోడ్లపై పరుగులు పెడుతున్నారు. స్విమ్మింగ్ పూల్స్, చెరువుల చుట్టూ కిలోమీటర్ల మేర క్యూ గడుతున్నారు. ఈ విజువల్స్ చూసిన మన నెటిజన్స్, మేం 48 డిగ్రీల ఎండలో కూల్గా లస్సీ తాగుతూ తిరుగుతాం, మీరేంటి సామి 40 డిగ్రీలకే ఎంత గోల్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లే పెడుతున్నారు. నిజంగా థర్మామీటర్లో కనిపించే నంబర్ ఒక్కటే అయినా భారత్తో పోలిస్తే ఐరోపాలో 40 డిగ్రీల వేడి అంత ఘోరంగా ఎందుకుంటుంది? అసలు వాళ్ళు అంతలా అల్లాడిపోవడానికి వెనుక ఉన్న అసలు నిజాలేంటి? పారిస్ నగరం సాధారణంగా చల్లటి గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి. కానీ ఈ జూన్ నెల మధ్యాహ్నం మాత్రం ఆ నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆకాశం నుండి సూర్యుడు మంటలు కురిపిస్తున్నాడు. థర్మామీటర్ అపూర్వంగా 41 డిగ్రీల సెల్సియస్ ను చూపిస్తోంది. ఎప్పుడు చలి వాతావరణానికి అలవాటు పడిన ఆ నగర ప్రజలు ఈ అకస్మాత్తు వేడి ఊపిరాడకుండా చేస్తోంది. మరి మనకు లేని కంగారు ఇప్పుడు ఫ్రాన్స్కి ఎందుకు అనే సందేహం రావడం సహజము. థర్మామీటర్ పై 2 చోట్ల ఒకే రకమైన సంఖ్యలు కనిపించినప్పటికీ ఆ వేడిని అనుభవించడంలో భారతదేశానికి ఫ్రాన్స్కు మధ్య 4 ప్రధానమైన తేడాలున్నాయి. మొదటి కారణం ఇళ్ల నిర్మాణం. ఫ్రాన్స్ లేదా ఐరోపా దేశాలు ఇళ్లను మనలా గాలి వెళ్తురొచ్చేలా నిర్మించడం. అక్కడ ఏడాదిలో 9 నుండి 10 నెలల పాటు విపరీతమైన చలి ఉంటుంది. కాబట్టి లోపలి వేడి బయటకు పోకుండా గోడలను మందంగా కట్టి ప్రత్యేకమైన ఇన్సులేషన్ మెటీరియల్ వాడారు. చలికాలంలో వరంగా మారే ఈ ఇళ్లే ఎండలు రాగానే ఒక ఓవెన్ లాగా మారిపోతూ ఉంటాయి. బయట ఎండ తగ్గినా ఇళ్ల లోపల మాత్రం ఆ వేడి అలాగే బందీ అయిపోయి ఊపిరాడకుండా చేసేస్తుంది. అదే మన భారతదేశంలో అయితే మొదటి నుంచి వెంటిలేషన్ ధారాళంగా ఉండేలా కాంక్రీట్ మరియు ఇటుకలతో ఇళ్లను నిర్మిస్తాం కాబట్టి వేడి త్వరగా బయటకు పోతుంది. ఇక రెండో కారణం చూస్తే కూలింగ్ వసతులు అస్సలు లేకపోవడం. ఐరోపాలో సాధారణంగా ఫ్యాన్లు గానీ ఏసీలు గానీ కొనే అలవాటే ప్రజలకు లేదు. ఎందుకంటే అక్కడ అంత వేడి ఎప్పుడు రాదు. కానీ అకస్మాత్తుగా వడగాల్పులు ముంచెత్తేసరికి గదిలో కనీసం గాలి ఆడడానికి చిన్న టేబుల్ ఫ్యాన్ కూడా లేక జనాలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అదే మన దేశంలో ఎంత సాధారణ ఇళ్లలోనైనా కనీసం ఒక సీలింగ్ ఫ్యాన్ అయినా ఉంటుంది. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఏసీల సదుపాయం ఉండటం వల్ల మనం వేడి నుండి త్వరగా ఉపశమనం పొందగలుగుతూ ఉన్నాం. ఐరోపా ప్రజల జీవన విధానం మరియు వారి శారీరక అనుకూలత, వారి జన్యువులు కేవలం శీతల వాతావరణానికి మాత్రమే అలవాటు పడుంటాయి. కాబట్టి అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వారి శరీరాలు ఆ థర్మల్ షాక్ ను తట్టుకోలేవు. కానీ మనం పుట్టుకతోనే 40 నుంచి 45 డిగ్రీల ఎండలను చూస్తూ పెరుగుతాం. మన శరీరంలోని చెమట గ్రంథులు వాతావరణానికి తగినట్లుగా స్పందిస్తూ శరీరాన్ని చల్లబరచడంలో పర్ఫెక్ట్ గా ట్రైన్ అయిపోయి ఉంటాయి. ఇక నాలుగోది, అన్నింటికంటే ముఖ్యమైనది గాలిలో ఉండే తేమ శాతం. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో హీట్ వేవ్ వచ్చినప్పుడు తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. తేమ ఎక్కువగా ఉంటే ఒంటికి పట్టిన చెమట అస్సలు ఆరదు. చెమట ఆరకపోతే శరీర ఉష్ణోగ్రత తగ్గదు. అందుకే అక్కడ 40 డిగ్రీల ఎండ కూడా శరీరానికి 50 డిగ్రీల తీవ్రతను చూపిస్తుంది. దీనికి తోడు ఐరోపాలో వేసవిలో పగటి సమయం చాలా ఎక్కువ. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దాదాపుగా 17 గంటలు నిరంతరం సూర్యుడు ఉంటాడంట. రాత్రి వేళ కూడా భూమి, ఇల్లు చల్లబట్టడానికి అసలు సమయమే దొరకదు. వాతావరణ మార్పుల కారణంగానే ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ ఏడాది జూన్ నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎన్నడూ చూడని ఎండలు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దీనికి తోడు ఎండల వేడిని తట్టుకునేందుకు వసతులు లేకపోవడం, ఇళ్ల నిర్మాణమే వారికి శాపంగా మారడం వల్లే ఐరోపా ప్రజలకు ఈ 40 డిగ్రీల వేడి కూడా నరకంలా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.